హాయ్ అండి, డ్రెస్ టాప్ అనేది కట్ చేద్దాము. ఇది వచ్చేసి మెటీరియల్ బాందినీది. ఈ బాందిని మెటీరియల్ మనము కట్ చేసేకేలేదు, ముడతలు ఉంటుంది. అందువలన మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసి తర్వాత మనం మెయిన్ డ్రెస్ మెటీరియల్ని ఐరన్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 4 ఉండాలి మడతలు. ఇలా వచ్చేసింది చూడండి, 4 మడతల్లో ఉండాలి. ఇది ఓపెన్ ఉండేది ఆపోజిట్ వేసుకోవాలి, ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. వేసుకొని ఇది టాప్ అనేది ఇచ్చినారు కస్టమర్. ఈ టాప్ మెజర్మెంట్ అనేది కట్ చేసి కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి టాప్ మెజర్మెంట్తోనే కట్ చేయాలి కాబట్టి మనం టాప్ని ఇలా ఫోల్డ్ చేసుకునేస్తున్నాను. ఇలా అర్ధానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ కాట్ నుంచి కరెక్ట్గా పెట్టేస్తున్నాను. కచ్చాకు వదిలేసి ఇలా కచ్చాకు వదులుకొని 2 ఫోల్డింగ్లు చేసుకొని ఇలా ఎక్కడ కూడా ముడతలు ఏమీ లేకుండా బాగా క్లాత్ అంతాను సాగదీసి ముడతలు లేకుండా ఇలా పెట్టేస్తున్నాను. డ్రెస్ని ఇలా పెట్టుకొని తర్వాత ఎక్కడ ఉందో నెక్ అక్కడ వేసుకోవాలి. ఎక్స్ట్రా మార్క్ 1, కచ్చాకు 1 వేసుకోవాలి. కచ్చాకి కలిపి వేస్తున్నాను. ఇప్పుడు రెడీ ఎక్కడ కావాలో అక్కడికి వేసేస్తున్నాను ఒక మార్కు. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది మార్క్ వేద్దాం. వాళ్ళ ఇష్టము, 2 ఇంచులు వేసుకోవచ్చు, 2.5 లేదా 1.5 ఇంచు, 1 ఇంచు వదులుతారు ఒక్కొక్కరు. నేను ఎప్పుడు 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుతాను. ఇది ఎక్స్ట్రా కచ్చా కోసరం. రెడీ వచ్చి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఇంకా ఆర్మోల్కి ఇప్పుడు తీసేసి ఆర్మోల్ మార్క్ అనేది వేసుకున్నాం. షోల్డర్ మొత్తం ఎంత ఉందో అంత డౌన్లో పెట్టి బాక్స్ లాగా మార్క్ వేసుకొని ఇప్పుడు ఆర్మోల్ మార్క్ వేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు 1 ఇంచి 1.5 ఇంచికి వేసుకోవాలి. వేసుకొని ఇలా మార్క్ వేసుకొని ఇప్పుడు ఆర్మోల్లో ఒకతూరి చెక్ చేసుకున్నాం. కచ్చాకు వదిలేయాలి, షోల్డర్ దగ్గర వదిలేసి చూసుకోవాలి. చూడండి మనం రెడీ మార్క్ ఎక్కడ వేసినామో ఆర్మోల్ టెస్ట్ లూజ్ 2 కరెక్ట్గా వస్తే ప్రాబ్లమే రాదు, పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్ మార్క్ అనేది వేద్దాం. నెక్ ఎంత ఉందో చూసుకొని మార్క్ వేసుకున్నాం. 5 ఇంచీలు అనేది ఉంది నెక్ డౌన్. 5.5కి షోల్డర్ దగ్గర పెడితే 1/2 ఇంచి 5కి వచ్చేస్తుంది కదా, అందుకే 5.5 వేస్తున్నాను. కచ్చాతో కలిపి రౌండ్ పెట్టేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ వచ్చి హై నెక్ 2 ఇంచీలు మటుకే కట్ చేయాలి. బ్యాక్ ఫ్రంట్ 5 అంటే 1/2 ఇంచి కలుపుకొని 5.5 కట్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర పట్టడానికి 1/2 ఇంచి. ఇప్పుడు బ్యాక్ వచ్చి 2 ఇంచులకి కట్ చేస్తున్నాను. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఆర్మోల్ వచ్చి 4 ఇలా ఫోల్డింగ్లో ఉన్నాయి కదా, ఈ పీస్లు మొత్తం కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి ఎక్స్ట్రా కచ్చా కాడ కట్ చేస్తున్నాను. ఇక్కడ రెడీకి ఒక ఘాటు వేసుకొని ఫ్రంట్ సేపు ఓపెన్ చేసేస్తాం. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ రెడీ ఫ్రంట్ లోతు, ఫ్రంట్లో లోతు తీసేస్తే ఇప్పుడు ఇది కట్ చేసుకునేసినాం కదా. స్లీవ్కి లైనింగ్ లేదు, ఇంకా మెయిన్ పీస్ ఐరన్ చేసి మనము మెయిన్ పీస్లోనే స్లీవ్ లైనింగ్ పెట్టి మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ అనేది చేసుకునేద్దాం. ఇలా ఐరన్ చేసుకొని తర్వాత లైనింగ్ దీని మీద పెట్టి ఎక్స్ట్రా 1 ఇంచి పెట్టుకొని కట్ చేసుకునేయాలి. ఐరన్ చేసేకి ముందుగానే మనం ఐరన్ బాక్స్ ఒకతూరి హీట్ పెట్టిన తర్వాత వేస్ట్ క్లాత్ మీద ఐరన్ చేసి తర్వాత మనం మెయిన్ పీస్ మీద ఐరన్ చేసుకుంటే
మనకి ఏమన్నా ఐరన్ బాక్స్ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఉన్నా తెలిసిపోతుంది. ఐరన్ బాక్స్ డైరెక్ట్ మనం క్లాత్ మీద పెట్టేయకూడదు, వేస్ట్ క్లాత్ మీద చెక్ చేసి తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది. ఎక్స్ట్రా ఇప్పుడు 1 ఇంచు వదిలి లైనింగ్ అంతాను కట్ చేసేస్తున్నాను. మెయిన్ పీస్ మీద పెట్టినాను, లైనింగ్ కంటే ఎక్స్ట్రా మెయిన్ పీస్ 1 ఇంచు కట్ చేసుకుంటున్నాను. కట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్ కట్ చేస్తాము. స్లీవ్ ఇప్పుడు మెయిన్ పీసే డైరెక్ట్ కట్ చేస్తున్నాను, లైనింగ్ వేయట్లేదు స్లీవ్లకి, అందుకని ఇదేనే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్లీవ్ 15 ఇంచీలు కావాలి పొడవు. ఇక్కడ పొడవు చాలట్లేదు, అందుకే ఇలా వేస్తున్నాను. షోల్డర్ లెవెల్కి ఒక స్టిచ్ అనేది వస్తుంది. ఇప్పుడు 4 పీసులు ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. 2 సైడ్ ఓపెన్ ఉంది. ఎక్స్ట్రా ఫోల్డింగ్కి ఇక్కడ వచ్చేసి కచ్చా అనేది పట్టాలి. హాఫ్ అన్ ఇంచి అనేది వదులుకుంటున్నాను. 2 సైడ్ ఓపెన్ ఉంది కదా, అందువలన ఆ క్లాత్ జాయింట్ చేయడానికి వదిలేసి తర్వాత మనకి స్లీవ్ ఎంత కావాలో అంత మార్క్ అనేది వేస్తున్నాను. ఈ మెథడ్లో అనేది మనం కట్ చేసుకుంటే ఈజీగా బిగినర్స్ ఒక 2 టైం ట్రై చేస్తే చాలు, ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రెస్సు మెజర్మెంట్తో ఇప్పుడు డ్రెస్ ఎలా వేసినాను క్లాత్ మీద అలాగే వేసుకొని కట్ చేస్తే ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే చాలు కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఈజీగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇది కస్టమర్ ఇదే మెజర్మెంట్ కుట్టాలి అని ఇచ్చినారు, అందువల్ల నేను ఇలా వేసేసి కట్ చేసేసినాను. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, బాడీ ఫిట్టింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అయితే వాళ్ళకి సెండ్ చేయండి. ఇది కటింగ్ మట్టుకే, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.